స్వాగతం. పైథాన్ యూజ్ చేసి ఫిన్ 3 లార్జెస్ట్ రెవెన్యూ జనరేటెడ్ ఐటీ కంపెనీస్ లాజిక్ గురించి ఈరోజు ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మీ లోకల్ కిరాణా షాప్ అంకుల్ గురించి ఆలోచించండి. ప్రతి మంత్ ఎండ్‌లో ఆయన సేల్స్ రిజిస్టర్ ఓపెన్ చేసి ఏ ఐటెమ్స్ బాగా అమ్ముడయ్యాయో చెక్ చేస్తారు. మాగియా, పార్లేజీయా, అమూల్ బటరా ఆయన ప్రతి లైన్ చదవరు. టాప్ 3ని రెడ్ పెన్‌తో సర్కిల్ చేసి రీఆర్డర్ చేస్తారు. పైథాన్‌లో డిక్షనరీ అంటే ఒక రిజిస్టర్ లాంటిది. కంపెనీ నేమ్స్, ఐటెమ్ నేమ్స్, రెవెన్యూ అంటే సేల్స్ కౌంట్. మా పని ఈరోజు సార్ట్ కారో టాప్ 3లో 3 లైన్స్‌లో చేసే పనిని మా లాంబ్డాకి స్లైసింగ్ వాడి అంకల్‌కి 15 మినిట్స్ పట్టే పనిని మేము సార్టెడ్ యూజ్ చేసి చేస్తాం. ఈ డిక్షనరీని అంకల్ సేల్స్ రిజిస్టర్‌లా అనుకోండి. ప్రతి కంపెనీ నేమ్ అనేది ఐటెమ్ లేబుల్, రెవెన్యూ ఫిగర్ అనేది సేల్స్ కౌంటు. టీసీఎస్ 2,25,000 క్రోర్స్‌లో ఇండియన్ ఐటీలో మాగి లాంటిది. అబ్సల్యూట్‌లీ డామినెంట్. మా దగ్గర టోటల్‌గా 5 కంపెనీస్ ఉన్నాయి. అన్నీ మేజర్ ఇండియన్ ఐటీ జయంట్స్. డిక్షనరీ ప్రింట్ చేసి ఎంట్రీస్ అన్నీ చూద్దాం. ఆ 5 కంపెనీస్‌లోని డేటా, వాటి రెవెన్యూస్ అన్నీ ఇప్పుడు స్టోర్ అయ్యాయి. కంపెనీలోకి, రెవెన్యూలోకి డైరెక్ట్‌గా ప్రతి కీ వాల్యూ పెయిర్‌ని అన్‌పాక్ చేయడానికి మేము డాట్ ఐటెమ్స్‌ని యూజ్ చేస్తాము. ఇది ఇడియోమాటిక్ పైథాన్ ఎఫ్ స్ట్రింగ్ అవుట్‌పుట్‌ని క్లీన్‌గా రూపీ సింబల్‌తోనూ, సీఆర్ సఫిక్స్‌తోనూ ఫార్మాట్ చేస్తుంది. అందువల్ల ఇది రియల్ ఫైనాన్షియల్ రిపోర్ట్ లాగా రీడ్ అవుతుంది. ఈ కోడ్ రన్ చేసి పైథాన్ ఏమిస్తుందో చూద్దాం. మా రా రిజిస్టర్ ఉంది. 5 కంపెనీస్ అన్సార్టెడ్ మనం ఎంటర్ చేసినట్లే. Here is a mistake almost every beginner makes. When you pass a dictionary directly into sorted without a key, Python sorts by the KEYS, the company names alphabetically. It is like Uncle sorting his register by item name A to Z instead of by sales count. Let us run this code and see what Python gives us. HCL Tech, Infosys, TCS. That is alphabetical, not by revenue. Wipro appears last even though it earns more than Tech Mahindra. This is the classic sorted dig gotcha. We need to tell Python, sort by the value, not the key. Now, here is the beautiful fix we call dot items, which gives us each company as a tuple of name and revenue. The lambda, think of it as a one-line anonymous function, receives each tuple as x bracket 0 is the company name, x bracket 1 is the revenue. Let us run the corrected version. TCS at 225,000, Infosys at 146,000, sorted perfectly by revenue, highest to lowest. Our lambda told Python exactly which column of Uncle's register to look at. Now, we just need to tear off the top 3. ఇది అంకుల్‌ది రెడ్ పెన్ మొమెంట్. సార్ట్ చేసిన తర్వాత ఎంటైర్ లిస్ట్ రెవెన్యూ ఆర్డర్‌లో ఉంటుంది. :3 అనేది పైథాన్ స్లైస్ సింటాక్స్. ఇది ఇండెక్స్ 0, 1, 2 ఇవ్వమని చెప్తుంది. అవి టాప్ 3 కంపెనీస్. టాప్ 3ని ప్రింట్ చేద్దాం. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్ మా టాప్ 3 బై రెవెన్యూ. మా ఒరిజినల్ లిస్ట్‌లో విప్రో ఫేమస్ అయిన హెచ్సీఎల్ టెక్ విప్రోని బీట్ చేసింది. ఆ నంబర్స్ అబద్ధం చెప్పవు. ఇప్పుడు దీన్ని ప్రాపర్ లీడర్ బోర్డ్ లాగా డిస్ప్లే చేద్దాం. ర్యాంక్స్ 0 నుండి కాకుండా 1 నుండి స్టార్ట్ అవ్వడానికి స్టార్ట్ ఈక్వల్స్ 1తో ఎన్యూమరేట్ యూజ్ చేస్తాము. ఇది క్లీన్, ఇడియోమాటిక్ పైథాన్ ఫార్ లూప్‌లో టపుల్ అన్‌ప్యాకింగ్. ప్రతి పేరు నుండి కంపెనీని, రెవెన్యూని డైరెక్ట్‌గా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఫైనల్ లీడర్ బోర్డ్ చూద్దాం. ర్యాంక్ 1 టీసీఎస్, ర్యాంక్ 2 ఇన్ఫోసిస్, ర్యాంక్ 3 హెచ్సీఎల్ టెక్. క్లీన్, రీడబుల్, ప్రొఫెషనల్.